గిన్నె వేడైనాక లవంగాలు మంచిగా వేపుకోవాలి. కొంచెం మీడియం సైజు గ్యాస్ మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి. అన్నీ వేగినాయి. మిరియాలు అన్నిట్లనే వేపుకోవాలి. ఇక అన్నీ మంచిగా మీడియం పెట్టుకొని వేపుకోవాలి. వేగినాయి. జీలకర్ర కూడా మంచిగా చిటపొటలు అయ్యేదాకా వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఇవన్నీ కలిపి చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటాయి. మనం ఎప్పుడైనా తొందరగా చేసుకోవచ్చు. ఇక మళ్ళీ మసాలాలు చేసి పెట్టుకోకుండా అన్నీ రెడీ పెట్టుకుంటే తొందరగా కర్రీ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ మసాలాలు ఉంటాయి. బయట కొనుక్కొచ్చుకొని వేసుకుంటే కల్తీ. మంచిగా వేగాలి. వేగపోతే పచ్చి స్మెల్ ఉంటాయి. ఇవి మంచిగా వేగితే టేస్ట్ వస్తుంది. ఇంకో వేగింది మంచిగా. అన్నీ ఒక్కదాంట్లోనే పోసుకోవాలి. మంచిగా మళ్ళీ పొడి ఒక్కదే కదా. సాజీరా ఇది ఈ సాజీరా కూడా మంచిగా వేగింది. అన్నీ ఒక్కటేసారి వేపుకుంటే ఏమవుతుంది అంటే కొన్ని వేగుతాయి, కొన్ని గసగసాలు అన్నీ ఒక్కదాంట్లో కలిపి వేపితే కొన్ని మాడిపోతాయి, కొన్ని ఇదవుతాయి. దేనికి అది వేపుకుంటే మంచిగా వేగుతాయి. మంచిగా కొంచెం టైం తీసుకొని చేసుకుంటే మంచి మసాలా రెడీ అయి ఉంటుంది. ఇంట్లో మంచి టేస్ట్ మసాలా ఉంటుంది. బయట మసాలాలు కలుతుంటాయి, వేసుకోవద్దు. బయట మసాలాలు అసలు అన్నీ కలిసి వస్తున్నాయి. ఇట్లా చిటపొటలు ఆడాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీలు వేసుకుంటే మంచి స్మెల్ టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం ఇట్లా చిట అయితే ఇక వేగినట్టు. ఇవి కూడా వేగినాయి. విలాచీలు కొన్ని ఇవి కూడా వేపుకుంటే పైన పొట్టు ఉంటుంది కదా. ఆ పొట్టు అన్నది మనకు స్మెల్ రానియదు. మంచి ఫ్లేవర్ వస్తుంది అలా వేసుకుంటే. ఇది వేపుకొని వేగినాయి. ఇది కూడా మంచిగా వేగాలి. కొంచెం సిమ్లకెళ్ళి మామూలుగా పెట్టుకొని ఇది కూడా కొద్దిగా వేగాలి. ఇవి కూడా వేయినాయి. మంచిగా కాలినాయి. కొద్దిగా పువ్వు ఇళ్ళనే కొద్దిగా బగారాకు ఈ రెండు కలిపి వేపుకుంటే తొందరగా మంచిగా వేగుతాయి. ఇది కూడా వేగిపోయింది. మంచి వాసన వస్తుంది. ఎండు మిరపకాయలు 1 కప్పు, ఇక మంచిగా వేగిన ఇట్లా వేగాలి. నూనె పోయద్దు. ఉత్తగానే వేపాలల్లా గిన్నెలా. అన్నీ వేగినాక మంచిగా కడిగి పెట్టుకొని మంచిగా వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలా వేసుకుంటే కరివేపాకు ఇట్లా వేగాలి. ఇది మంచిగా వేగింది. ఇది కూడా మరి మాడిపోయేటట్టు వేయించుకోవద్దు. ఇట్లా వేగితే ఇక మంచి టేస్ట్ ఉంటుంది. ఈ ధనియాలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి. మసాలాలల్లో కొంచెం ఎక్కువ పెట్టుకొని వేపుకుంటే మంచిగా తొందరగా వేగుతాయి. ఇవన్నీ మసాలాలు ఇన్ని కప్పటికప్పు కదా. ఈ మసాలాలకు ఇన్ని ధనియాలు పోసుకోవాలి. ఈ 1/2 కేజీ ధనియాలు. ఇవి 1/2 కేజీ ధనియాలు అయితేనే మంచిగా సెట్ అవుతాయి. లేకుంటే మసాలా ఘాటు బాగుంటుంది అన్నట్టు. ఇన్ని ధనియాలు వేసుకుంటే మంచిగా మీడియం ఉంటుంది. ఇది మీడియం పెట్టుకొని ధనియాలన్నీ మంచిగా వేగితే పచ్చి వాసన రాదు. మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకున్నా మనం ఇంట్లోనే తయారు చేసుకొని మంచిగా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ వస్తుంది. ఇవి వేగినాయిగా బంద్ చేసుకుంటే గ్యాస్ చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇక వేగినాయి. ఇవి మంచిగా చల్లారినాయి. ఇవన్నీ పొడి చేసుకున్నాం. ఇక మిక్సీ వేసుకొని మెత్తగా పొడి పడుతుంది. ఇవన్నీ చల్లారినాయి.
అన్నీ మంచిగా మిక్సీ పట్టుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకొని మంచిగా కలుపుకొని ఇవన్నీ మంచిగా ఒక 2-3 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇలా ఒక 2-3 ఎల్లిపాయలు, ఈ ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు ఇవి మంచిగా కచ్చిపెచ్చి దంచి ఇలా కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇంత ఖరాబ్ కాదు, ఇక మంచిగా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు మనం ఇట్లా కర్రీలు వేసుకున్నా ఇప్పుడు దంచి వేసుకున్నట్టు ఉంటుంది ఆ ఎల్లిపాయలు వేసుకుంటే. ఇక డబ్బాకి ఎత్తుకుంటే అయిపోతుంది. టేస్టీ పొడి రెడీ అయింది మసాలా. మీరు ట్రై చేయండి తప్పకుండా. మంచి టేస్టీ మసాలా మంచిగా ఉంటుంది. కర్రీలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు వేసుకున్నా మనం ఈరోజు దంచి వేసుకున్నట్టు ఉంటుంది మసాలా. మనం బయట తెచ్చుకొని కల్తీ తిండి తిని హెల్త్ ఖరాబ్ చేసుకోవద్దు. ఇంట్లో ఓన్గా చేసుకొని వేసుకోవాలి. ఒక్కరోజు చేసి పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా మంచిగా అవుతుంది మనకు. ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. నా షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.